ఆగండి ఆగండి, ఈ వీడియో చాలా యూస్ఫుల్ది. మనశ్శాంతి కోసం మీరు ఎక్కడికి వెళ్తారు? నేను చెప్తాను వినండి ఎక్కడికి వెళ్ళాలో. ఫస్ట్ మీరు చేయాల్సిన పని, ఇంట్లో నుంచి వచ్చేయండి. కార్లైనా బైక్లైనా ఏది ఉంటే అది. తర్వాత ఇదిగోండి ఇలా మనశ్శాంతిగా ఒక కొబ్బరి బొండం తాగండి. అండ్ ఇలా వీడియో తీసి అలా పెట్టండి. సో ఇదిగోండి ఇలా గుళ్ళు చూసుకుంటా పోండి. ఏది మీకు మనశ్శాంతి అనిపిస్తే ఆ గుళ్ళోకి వెళ్ళండి. దారిలో ట్రైన్ కనపడింది. ఇది వెళ్ళిపోతూ ఉంటే అబ్బా ఎంత బాగుందో, అది ఒక మనశ్శాంతేనండి బాబు. నా జీవితం కూడా ఆ ట్రైన్లో వెళ్ళిపోతే బాగుండు అనిపించింది. అండ్ ఇదిగోండి నాకు ఇష్టమైన పండ్లు, వాటర్ యాపిల్ ఒక ఆవిడ అమ్ముతుంది. అది కొనుక్కోవడం కూడా మనశ్శాంతే కదా, ఎందుకంటే నాకు ఇష్టమైంది కాబట్టి. కిలో వచ్చి 50 రూపీసే, కానీ ఎంత మనశ్శాంతి వచ్చిందో తెలుసా, ఇష్టమైంది కొనుక్కొని తినబట్టి. ఇంతటితో నా మనశ్శాంతి ఆగిపోలేదు, అలా అప్లైగా ఉంటుందాకా వెళ్ళిపోయింది. చూసారా, దేవుణ్ణి చక్కగా దర్శనం చేసుకొని తర్వాత అలా హెడ్ లెఫ్ట్కి ఇస్తే అదిగోండి లెమన్ సోడా, సబ్జా సోడా, అలాగే అబ్బా మసాలా సోడా. ఇది నా చిన్నప్పుడు ఎప్పుడో తాగాను. మళ్ళీ ఇండియా వచ్చాక 3 years తర్వాత మళ్ళీ తాగుతున్నాను. ఇది కోయట్లో ఏమంటారు తెలుసా, ఫిజ్జీ వాటర్ అని స్టైల్గా పిలుస్తారు. బట్ ఇక్కడ మనం ఏమంటాం, సోడా అంటాం కదా. అలా గ్లాస్లో ఉన్న సోడా చూస్తే ఎంత మనశ్శాంతిగా ఉందో, ఎప్పుడెప్పుడు తాగేద్దామని. మీరు కూడా లైక్ చేసి మనశ్శాంతి తెచ్చుకోండి.